మాట్లాడుతూ ఉన్నాడు. యోవేలు ప్రవక్తతో ఆయన సెలవిచ్చిన విధానాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చదవండి ఒకసారి 13 వచనమును. ఈ యాజకులారా, గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయుడి, నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి, నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండగా నిలిచిపోయెను. చదవండి. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఇక్కడ చెబుతూ ఉన్నాడు, ఉపవాస దినాన్ని ఏం చేయాలంట? గట్టిగా చెప్పండిరా. ఏం చేయాలి? ఏం చేసుకోవాలి? ఉపవాస దినమును ఏర్పాటు చేసుకోండి. కనిపించిందిగా మాట. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, దానిని ఏర్పాటు చేసుకునండి. అంటే ప్రియులారా, ఈరోజు మనము ఏమి చేసినాము? ఉపవాస దినాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాం. ఉపవాస దినాన్ని ఏర్పాటు చేసుకున్న మనము ఏమి చేయాలి? ఎందుకు ఈ ఉపవాస దినమును ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది? ఎందుకు ఉపవాసము మనము ఉన్నాము? ప్రియులారా, దేవుని వాక్యము చేత మనకు సెలవీయడము మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇది ఏర్పాటు చేయడమైనదంటే, మొదటిగా ప్రియులారా గమనించండి, ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయడానికి ఇది ఏర్పాటు చేయబడిన దినం. ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసేది. ఈ ఉపవాస దినము ప్రత్యేకించబడింది ఎందుకంటే, దేవునితో మనకు సత్సంబంధము పెరగడానికి. ఈ ఉపవాస దినము ఎందుకు ఏర్పాటు చేయడము జరిగింది అంటే, ప్రియులారా గమనించండి, దేవునికి మనకు అనుబంధాన్ని పెంచుకోవడానికి ఈ ఉపవాస దినమును మనము ఏర్పాటు చేసుకొని ఈరోజు కొంతమందిగా కూడుకొని ఉన్న మనము, ఇందులో కొందరము ఉపవాసం ఉన్న మనము ఏమి చేయాల్సిన వారము అంటే, ప్రభువు నామమున ప్రార్థన చేయడానికి పూనుకొని ఉన్నాం. దేని గురించి? ప్రార్థన చేయడానికి పూనుకొని ఉన్నాం. ప్రియులారా గమనించండి, ఈ ఉపవాస దినమును అందుకే చెలవిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం చేత మనతో అంటున్నాడు, యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయుడి, నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకుని రాత్రి అంతయో గడుపుడి. ఏం చేయమంటున్నాడండి? ఎవరెవరికి చెప్పాడు ఇక్కడ? ఎవరెవరికి చెప్పిండు? ఇప్పుడు చదివిన 13వ వచనములో ఎవరెవరు చేయాలంట? యాజకులు. ఇంకా యాజకులు, పరిచారకులు, బలిపీఠము దగ్గర పరిచర్య చేయువారు. అర్థమైందా? ముగ్గురికి ప్రాముఖ్యంగా చెప్తూ ఉన్నాడు. ఎవరెవరికి? యాజకులకు, బలిపీఠము దగ్గర పరిచర్య చేయువారు, వీరు సపరేట్ కూడా ఉంటారు. తర్వాత
పరిచారకులకు చెప్తూ ఉన్నాడు, గోనె పట్ట కట్టుకొని ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయడానికి పూనుకోండి. ఎందుకంటే నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండగా ఏమైపోయినాయి? నిలిచిపోయాయి. నైవేద్యం ఆగిపోయింది, ప్రాణార్పణము ఆగిపోయింది. నైవేద్యము ఏమిటి ప్రియులారా? గమనించండి, దేవుని వాక్యము చేత మనతో మాట్లాడడం మనము చూస్తూ ఉన్నాము. నైవేద్యము అనగా దేవుని సన్నిధికి రావాల్సినటువంటి వస్తువులు రాకుండా ఆగిపోయాయి. దేవుని సన్నిధికి తీసుకురావాల్సినటువంటి వస్తువులు తేకుండగా వెనక తీసేశారు. కనుక వాటి గురించి మీరు మోకరించి ప్రభు సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రియులారా గమనించండి, నైవేద్యము సిద్ధపరచాలంటే ఏం కావాలి? నైవేద్యం అంటే ఏంటి? గట్టిగా చెప్పమ్మా, పర్లేదు, గట్టిగానే చెప్పినావు, ఏం కాదు, చెప్పు, గట్టిగా చెప్పి, ఏం కాదు, కరెక్టే చెప్పి. తీసుకురావాల్సినవి తీసుకురావాలి. ఓకే. ఇంకా నైవేద్యం గుడుల దగ్గర వింటారు, మీరు ప్రకటన చేస్తారు. పూజలు అయినప్పుడు నైవేద్యాలని ప్రసాదములని మాట మీరు వింటారు. ప్రియులారా గమనించండి, నైవేద్యము ఆగిపోయింది, పానార్పణమును ఏమైపోయింది? ఆగిపోయింది. దేవుని వాక్యం చేత మనకు సెలవేయడం చూస్తున్నాం. ఇవి కావాలి అంటే కొన్ని వస్తువులు మందిరములోనికి తేవాలి. వస్తువులు లేకుండా ప్రసాదము కానీ నైవేద్యము కానీ సిద్ధపరచలేము. సిద్ధపరచగలుగుతామా? ఏమనరు? సిద్ధపరుస్తామా? దానికి అది సిద్ధపరచాలంటే కొన్ని వస్తువులు కావాలి. ప్రియులారా అంటున్నాడు, దేవుని దాసుని ద్వారా దేవుడు చెప్తూ ఉన్నాడు, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి. ఇందులో ఎవరెవరు రావాలి? పైననేమో ముగ్గురికి చెప్పాడు, కింద ఎవరెవరికి చెప్తున్నాడు? పెద్దలను దేశములోని జనులందరూ యెహోవా మందిరములో సమకూడాలి. ఎవరెవరండి? పైన ముగ్గురికి ప్రాముఖ్యంగా ఇచ్చాడు. తర్వాత పెద్దలను దేశములోని జనులు అందరూ కూడా ఈ ఉపవాసములో ప్రవేశించాలి. దేశములోని జనులందరూ అనగా మన గ్రామములో మన మందిరములో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ కూడా ప్రభు యొక్క నామమున ఆయన సన్నిధానమునకు ప్రవేశించి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. దేని గురించి ప్రార్థన చేయాలి? ప్రియులారా గమనించండి, ఎస్తేరు గ్రంథములోనికి మనం వెళ్ళినట్టుగైతే అక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము మనకు కనపడము చూస్తూ ఉంటాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనము నుంచి చదవండి, 15వ వచనం చదవండి. పేజీ నంబర్ 416 దొరికిందా? అమ్మా, చదివేటప్పుడు కొంచెం మైకు దగ్గర పెట్టుకుంటా తల్లి. మైకులు లేవారా ఇంట్లో చర్చిలో? 4వ అధ్యాయం 15 నుంచి 17వ వచనం వరకు. అప్పుడు ఎస్తేరు
అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్ల నేను నీవు పోయి షూషేనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించుదును. అటువలే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము జరిగించెను. ప్రియులారా, ఎస్తేరు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ముందర పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంది. మనందరికీ బాగా తెలుసు కదా, ఏమిటి అక్కడ ఆమె పెట్టుకున్న అంశము? ఉపవాసము. ఎందుకు ఉపవాసం చేయాలి? ఉపవాసము ప్రకటించింది కరెక్టే, ఉపవాసం ఏర్పాటు చేసింది కరెక్టే. ఎందుకు ఉపవాసం ఉంది? యూదా జాతి మీదికి మారణ హోమము వస్తుందన్న విషయము మొర్దెకై తెలియపరిచినప్పుడు, మొర్దెకై ఆ విషయము తెలుసుకున్న వెంటనే హామాను రాజు చేతుల మీదుగా యూదులను హతమార్చడానికి, యూదులను సంహరించడానికి హామాను ఒక తాగీదు తీసుకువచ్చాడన్న విషయము మొర్దెకైకి తెలిసి, మొర్దెకై గోనెపట్ట కట్టుకొని షూషాను కోట ఎదుట తాను బూడిద వేసుకొని కూర్చుండి అంగలారుస్తూ ఉన్నటువంటి విషయము ఎస్తేరుకు తెలిస్తే, ఎస్తేరు ప్రియులారా గమనించండి, ఇదిగో తన దగ్గరికి వస్త్రాలు తీసుకువెళ్ళి వెయ్యండి అని చెప్పింది. అయితే అతను అన్నాడు, నేను వస్త్రాల గురించి ఏడవట్లేదు కానీ ఇదిగో యూదుల మీదికి మారణ హోమము వస్తూ ఉన్నది. దానిని తప్పించడానికి ప్రభు సన్నిధిలో నీ వారందరూ కూడా కూర్చొని ప్రార్థన చేయండి. నువ్వు రాజ్య నగరములో రాజు కోటలో ఉన్నంత మాత్రాన నువ్వు తప్పించుకోలేవు. ఎందుకంటే నీవు కూడా ఒక యూదురాలివే. నీవు కూడా ఒక యూదురాలివి కనుక నీ మీద కూడా ఈ యొక్క మారణ హోమం రాబోతూ ఉన్నది. నీ ప్రజల మీదకి మారణ హోమం రాబోతూ ఉన్నది కనుక మోకరించు, ప్రభు సన్నిధిలో ప్రార్థించు, రాజు దగ్గర నువ్వు మాట్లాడు అన్నప్పుడు ప్రియులారా గమనించండి, ఈ విషయము తెలుసుకున్న ఎస్తేరు మనస్సు పూర్తిగా కలవరంతో నిండుకుపోయి ఆలోచన చేస్తూ ఉంది. ఈ ఆలోచనలో వచ్చినటువంటి తలంపే 3 దినాల్లో నా ప్రభు సన్నిధిలో నేను, నా పనికత్తెలు, నా స్నేహితులు, నా బంధువులు, నా రక్త సంబంధులు అందరము కలిసి ప్రభు సన్నిధిలో అన్నపానములు మానివేసి ప్రార్థన చేస్తే నా దేవుడు విని ఆ ప్రార్థనకు ప్రతిఫలము దయచేస్తాడు అనేటటువంటి ఒక గొప్ప నిశ్చయంతో ఆమె ఈ మాట సెలవిస్తూ ఉంది. ఏమండి, మొర్దెకైతో అంటున్నది, ఇప్పుడు ప్రార్థన చేయడము నేను ఒక్కదాన్నే కాదు, మారణ హోమాన్ని తప్పించడము, ఈ యొక్క యూదా జాతిని రక్షించడము బాధ్యత నా ఒక్కదానిదే కాదు, మీ అందరిది కూడా. కనుక నా కొరకు, మన యూదా జాతి కొరకు, ప్రజలందరి కొరకు మీరు కూడా ఉపవాసము ఉండి ప్రార్థన చెయ్యండి. మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యండి. ప్రియులారా గమనించండి, ఉపవాసమును పాటిస్తున్నాము కదా, ఉపవాసం ఉన్నాము కదా. ప్రియులారా గమనించండి, ఎస్తేరు ఉపవాసం ఉండి నేనొక్కదాన్నే చేసుకుంటే
చాలులే అనుకున్నదా? ఎస్తేరు ఉపవాస దినమును ప్రకటిస్తుంది, దానితో పాటు ఆమె ఒకటి కోరుతూ ఉన్నది. దానితో పాటు ఆమె ఒకటి కోరుతుంది. ఏం కోరుతుంది? సమకూర్చాలి ఒకటి. ఇంకా చెప్పండి. ఆమె ప్రార్థన చేస్తుంది, ఆమె ఒకటి కోరుతుంది. ఇక్కడ గమనించారా? చదివిన వచనంలో అది కోరిక కాదు. ప్రియులరా గమనించండి. ఒకసారి 16వ వచనం చదవండి. నీవు పోయి కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి ప్రార్థన చెయ్యండి. ఆమె ఏం కోరుతున్నది? నా నిమిత్తము మీరు కూడా ప్రార్థన చెయ్యండి. కోరిందా లేదా? నా నిమిత్తము నేను ఉపవాసం ఉంటున్నాను, నేను ప్రార్థనలోనికి వెళుతున్నాను, నేను మోకరించబోతున్నాను, నేను నా ప్రభువు దగ్గర విన్నపించుకోబోతూ ఉన్నాను, నా మనవులన్నీ ఆయన పాదాల దగ్గర నేను పెట్టబోతూ ఉన్నాను. ఆయన నా ప్రార్థన విని నాకు ప్రత్యుత్తరం ఇవ్వాలంటే నా నిమిత్తము మీరు కూడా ప్రార్థన చెయ్యండి. నా నిమిత్తము మీరు కూడా ఏం చేయాలి? ప్రార్థన చెయ్యండి. ప్రియులారా గమనించండి. కొన్నిసార్లు ఒక సమస్య తొలగిపోవాలంటే, ఒక ఆటంకము తొలగిపోవాలంటే కొన్నిసార్లు మనమొక్కరమే ప్రార్థన చేస్తే కొన్ని కార్యాలు జరగవు. ఏమండి? మనమొక్కరమే ప్రార్థన చేస్తే కొన్ని కార్యాలు జరగవు. మనతో పాటు మనకు కొంచెము తోడు కావాలి. ఎవరి తోడు కావాలి? ప్రార్థన చేయగలిగిన వారిని, మనము ఆ ప్రార్థన అనుభవము తెలిసిన వారిని, ప్రార్థన మరి ఎలా చేస్తే దేవుడు వింటాడో అది తెలుసుకున్న వారిని, దేవునితో సహవాసం ఉన్న వారిని ప్రార్థన కోరడంలో తప్పు ఏమీ లేదు. ఉందా అండి? లేదు. మొర్దెకయ్య ప్రార్థనా పరుడు గనుక, యూదులందరూ కూడా ప్రార్థనా పరులు గనుక ఈ యూదులందరితో నువ్వు ఇలా వెళ్ళి చెప్పు, ఓ నా పినతండ్రి మొర్దెకయ్య, నేను ఈరోజు ఉపవాసమును ప్రతిష్ఠిస్తున్నాను, నేను ఈ రోజు నుంచి ఉపవాసములో గడుపుతూ ఉన్నాను, నా నిమిత్తము మీరు మీ జనులందరూ కూడా నా కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యండి. ఇంత ప్రియులారా గమనించండి. ఆమె ప్రార్థన చేతగాక ఆ పని అడిగిందా? ఏమండి? చేతగాక అడిగిందా? చెప్పరేంటి? చేతగాక అడగలా. ఆమె చేయగలుగుతుంది. కానీ నాతో పాటు నా జనులు కూడా దేవుని సన్నిధిలో మోకరించాలి. నాతో పాటు నా జనులు కూడా మరి ఈ యొక్క ప్రార్థనకు ప్రతిఫలము పొందాలంటే వారు కూడా ప్రభువుతో ఎలా గడపాలో, ఎలా ప్రార్థన చేయాలో, ఎలా ఆత్మీయంగా ముందుకు వెళ్ళాలో వారు నేర్చుకోవాలి. ప్రియులారా గమనించండి. ప్రార్థన మనం కొన్నిసార్లు మనమే చేయడానికి ఇష్టపడతాం. ఉపవాసం ప్రకటించుకుంటాం, చాలా మంచిది. ఉపవాసాల్లో ఉంటాం, చాలా మంచిది. కానీ ఉపవాసంలో ఉన్న మన ప్రార్థనకు కొన్నిసార్లు ప్రతిఫలము రావాలంటే మన తోటి వారి యొక్క ప్రార్థన సహాయము మనకు అవసరం. సంఘ సేవకుని యొక్క ప్రార్థన మనకు అవసరం. ప్రియులారా, మొర్దెకయ్యను కోరిందా లేదా? ఎవరేమన్నారంటే
అమ్మ మీరు పిల్లలపైన మనసు తీయాలి. మీరు పిల్లల్ని చూస్తుంటే వాక్యం మీకు ఎక్కదు. అర్థమవుతుందా? పిల్లలు వాళ్ళు ఆడేది ఆడుతుంటారు. ప్రియులారా గమనించండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, మనము చెయ్యాలి. మనతో పాటు ఇతరులను ఆ సహాయము కోరాలి, వారిని కూడా ప్రార్థనలోనికి నడిపించాలి. ప్రార్థన సహాయం కోరిన తర్వాత పక్క వాళ్ళు ఊకేనే ఉంటారండి? ఊకేనే ఉంటారా? అయ్యో పలానా సహోదరి పలానా సహోదరుడు నన్ను ప్రార్థన కోరాడు కనుక నాలో ఉన్నటువంటి విశ్వాసాన్ని నేను నిరూపించుకోవాలి కనుక నేను కూడా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. నేను కూడా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. ప్రియులారా గమనించండి, నాకొచ్చులే, నేనొక్కదాన్ని చేస్తా, నేనొక్కరిని చేస్తా అన్న ఆలోచన మనలోకి రాకూడదు. ఎస్తేర్కి వచ్చింది ఆలోచన? వచ్చిందండి? రాలా. కోరుతుంది, ప్రార్థన సహాయమును కోరుతుంది. ఏమని అంటున్నది ఆమె? చదవండి. నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చెయ్యకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. చాలా. నేనును నా పనికత్తెలము కూడా ఉపవాసము ఉందము. ఆ ఉపవాసములో మేము కూడా ప్రవేశించుచున్నాము గనుక మీ ప్రార్థన కూడా మాకు అవసరము. మీరు కూడా ప్రార్థన చెయ్యండి. మీరు కూడా ప్రార్థన చెయ్యండి. ప్రియులారా, ఒకరికొరకు ఒకరి ప్రార్థన చేసుకోవటములో ఎలాంటి తప్పు లేదు. అది ఇంకా బలంనిస్తుంది. అది ఇంకా ఏమిస్తుంది? బలాన్ని ఇస్తుంది. ప్రియులారా గమనించండి. ప్రియులారా, దేవుని వాక్యము చేత మనకు సెలవీయడము మనం చూస్తున్నాం. ఏమండి, ఈ కుర్చీ మన ముందుంది కదా, ఈ కుర్చీ ఉంది. ఇది ఒకటే ఉంది కదా, ఒకటే ఉందా? ఈ ఒక్క కుర్చీని కొంచెం బలముతోటి వేసి తొక్కిన, బలముతోటి వేసి కింద వేసి కొట్టిన ఏమైపోద్ది? ఇది విరిగి పోతుంది. దీనికి తోడు దీనికి ఇంకొక 10 కుర్చీలు యాడ్ చేసి వేసి కింద వేసినామనుకో, కొట్టినామనుకో, పలుకుతుందా? పలగదు. ప్రియులారా గమనించండి, కొన్నిసార్లు మనం సింగిల్గా చేసిన ప్రార్థన ఎందుకు పతనమవుతుందంటే, మనము చేసే ప్రార్థన బహుశక్తివంతంగానే చేస్తుంటాం, కానీ మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఇంకా శక్తివంతుడైన వాడు అడ్డము పడుతున్నాడు. దానియేలు ఒకసారి ప్రార్థన చేయడానికి పూనుకున్నాడు. ప్రియులారా గమనించండి, దానియేలు ఒకడు ప్రార్థన చేయడానికి పూనుకున్నాడు. కానీ తాను ప్రార్థన చేసిన మొదటి రోజే తన దగ్గరికి దేవుడు తన ప్రార్థనకు జవాబును పంపించాడు. కానీ ఆ జవాబు దానియేలు దగ్గరికి రావడానికి 21 రోజు పట్టింది. ఎన్ని రోజులు పట్టింది? 21 రోజు పట్టింది. 21 రోజు తిని మరి దేవుని సన్నిధిలో ఉపవాసము ఉండి కన్నీరు కారుస్తూ అన్నపానములు పూర్తిగా మానివేసి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించగా 21వ రోజు దూత వచ్చి, అయ్యా నువ్వు ప్రార్థన చేసినప్పుడే నేను నీ దగ్గరికి బయలుదేరాను, కానీ వాడు నన్ను అడ్డగించాడు, వానితో యుద్ధము చేసి వచ్చేటప్పటికి ఇంత సమయము పట్టింది. వానితో ఏమి చేసి
యుద్ధము చేసి రావాలి అంటే ప్రార్థన ఆగకూడదు. ప్రార్థన ఆగకూడదు. ప్రియులారా గమనించండి, శాంతినగర్ ప్రాంతము నుంచి కర్నూలుకు మనము చేరుకోవాలి అంటే మనం ఎక్కిన బస్సు, మనం ఎక్కిన బండి అది నాన్ స్టాప్గా నడిస్తేనే మనం ఆ గమ్యానికి చేరతాం. దాని మధ్యలో గనక ఆపివేస్తే ఆ గమ్యానికి మనం చేరతామా? చేరలేం. ప్రియులారా గమనించండి, కొన్నిసార్లు మన ప్రార్థనకు ఎందుకు మనము జవాబు పొందుకోలేకపోతున్నామంటే, మొదటిగా ఇతరుల సహాయం మనం కోరటం లేదు, సేవకుని సహాయం కోరటం లేదు. రెండవదిగా మనం గమనిస్తే మనము చేసే ప్రార్థన కొద్ది రోజులు లేదా కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటలు చేసేటప్పటికీ ఏమైపోతున్నాం? మనము అలసట చెందుతున్నాం, విసుగుదల చెందుతున్నాం. ఇంకా ఎంతసేపు ప్రార్థన చేయాలి, ఇంకా ఎంతసేపు ప్రభు సన్నిధిలో మరి పెట్టాలి, ఇంకా ఎంతసేపు మోకరించాలి, నా మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఎంతసేపు మోకరించాలి అనే విసుగుదల మనలోనికి వస్తుంది. విసుగుదల వచ్చినప్పుడు ఏం చేస్తాము? చెప్పండి రా, కరెక్ట్గా చెప్తారు మీరు, కొంచెం గట్టి చెప్తే అయిపోద్ది, నాకు వినిపించాలి కదా. ఏం చేస్తాము? ఆపేస్తాం. ఆపివేసిన తర్వాత ప్రియులారా గమనించండి, మన గమ్యానికి మనం చేరగలుగుతామా? చేరలేం. ప్రార్థన జవాబు ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే ప్రార్థనను మధ్యలోనే ఆపేస్తున్నాం. ప్రియులారా గమనించండి, వాస్తవానికి ఉపవాస ప్రార్థన చెప్పాలి అంటే, వాక్య ప్రకారంగా చెప్పాలంటే, ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో తెలుసా? ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి? ఉపవాస ప్రార్థన ప్రకటించుకున్నాము కదా. ఎన్ని రోజులు ఇక నుంచి? 40 రోజులు. ఈ రోజు నుంచి చేసుకుంటే దాదాపుగా 43-44 రోజులు అవుతుంది కదా. ఈ ఉపవాస ప్రార్థన ప్రకటించుకున్న మనం మోసే ఉపవాస ప్రార్థనలోనికి వెళ్ళాడు. మోసే దేవునితో సావాసం పెంచుకోవడానికి వెళ్ళాడు. మోసే దేవుని శక్తిని పెంచుకోవడానికి వెళ్ళాడు. మోసే దేవుడు ఇచ్చేటటువంటి వాగ్దాన పలకలను తీసుకురావడానికి వెళ్ళాడు. ఆయన ఇచ్చేటటువంటి జవాబును తీసుకురావడానికి వెళ్ళాడు. సీనాయి కొండ మీద అడుగుపెట్టిన మోసే ఆ జవాబు వచ్చినంత వరకు కిందికి దిగిండా? ఏమన్నారంటే చెప్పండిరా, దిగిండా అంటే అనాలకు బలి పెరిగిపోయింది అప్పుడే కదా. అడపదడప చేసే ఉపవాస ప్రార్థన దేవునికి నచ్చదు. ప్రియులారా గమనించండి, నువ్వు 40 రోజులు చేయాల్సిన అవసరంలా, నువ్వు ప్రియులారా నెలలు చేయాల్సిన అవసరంలా, ప్రార్థన పూనుకుంటే వాక్య ప్రకారమైన ప్రార్థన చెప్తున్నాను, మందిరములో కాలు పెట్టినవంటే, ఎక్కడికి? ఉపవాసం ఉండాలని తీర్మానించుకొని మందిరములో కాలు పెట్టి ప్రార్థన చేయడానికి పూనుకున్న నీకు ఏ అంశము కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ అంశము దేవుడు నీకు ఇచ్చినంత వరకు అక్కడ నుంచి బయటకు ఎంతమంది ఉంటారు వెళ్ళకుండా? ఎంతమంది ఉంటారు వెళ్ళకుండా? ఇంకాసేపు అయితే కళ్ళు ఎక్కడ పోతాయి?
అట్లాంటి ప్రార్థన దేవునికి ఇష్టమైనది కాదు. ప్రార్థన చేస్తే సంపూర్ణంగా ఉండాలి. ఏమండి, వంటలు వండుతారు. ఆదివారం వచ్చిందే, ఆదివారం వచ్చినప్పుడు చికెను మటను తెచ్చుకొని వండుకుంటాం. చికెను మటను తినాలన్నప్పుడు దాన్ని సగం ఉడకబెట్టి సగం ఉడకకుండానే తింటామా? ఇష్టం ఉంటుంది అట్లా మనకు? ఎందుకు? ఎట్లయినా అది కడుపులోకి వెళ్ళేది కదా, ఎట్లయినా కడుపులోకి వెళ్ళేది కదా. సగం ఉడకపోతే ఏమైంది? అది ఇష్టపడం, అది ఇష్టపడం. ఎప్పుడు ఇష్టపడతామంటే అది పూర్తిగా ఉడికిన తర్వాత, దాంట్లో వేయాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత, మంచి గుమగుమలాడే సువాసన వచ్చినప్పుడు దాన్ని పొయ్యి మీదకి వెళ్ళి దింపుకొని ప్లేట్లో వడ్డించుకొని తింటాం. అలా తింటే మనకు ఏముంటుంది? తృప్తి ఉంటుంది. సగం సగం ఉడికింది నువ్వు 1/2 కిలో కాదు 10 కిలోలు తిన్నా 10 కిలోలు తిన్నా తృప్తి ఉండదు. మనం చేసే ప్రార్థన కూడా ప్రియులారా గమనించండి, తృప్తిగా చేయాలి. దేవునికి అది మనం చేసే ప్రార్థన ఒక సువాసనగా వెళ్ళాలి. నోవాహు వాడ నుంచి బయటికి వచ్చిన తర్వాత, నోవాహు వాడ నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను దేవుని సన్నిధిలో దహన బలులు అర్పిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా గమనించండి, తాను అర్పించే దహన బలులో ఎట్లా వెళ్ళినవి? దేవుని సన్నిధానమునకు ఆ సువాసన వెళ్ళినప్పుడు తాను ఆ సువాసనను బట్టి నోవాహు చేసిన ప్రార్థనకు దేవుడు ప్రత్యుత్తరము ఇచ్చాడు. నోవాహు చేసిన ప్రార్థనకు దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ప్రియులారా గమనించండి, దేవుని సన్నిధిలో మనము చూస్తూ ఉన్నాము. దేవుని వాక్యము చేత మనకు తెలియపరచడము మనము చూస్తూ ఉన్నాము. ఒకసారి మనం చూసినట్టుగైతే ఆ మాట మనకు కనబడుతూ ఉంటుంది. ఆది కాండములో మనకు కనబడుతూ ఉంటుంది. ప్రియులారా గమనించండి, ఆది కాండము మనం గమనించినట్టుగైతే నోవాహు బయటికి వచ్చిన తర్వాత తాను కొన్ని జంతువులను తీసుకొని ప్రభు సన్నిధిలో మరి అవి దహన బలులు అర్పించినప్పుడు ఒక ధూపం వల్లే ఆయన దగ్గరికి చేర్చబడినవి 9వ అధ్యాయములో మనకు కనబడుతూ ఉంటుంది. 9వ అధ్యాయములో మనకు కనబడుతూ ఉంటుంది. ఒక నిమిషం ఉన్నా. 8వ అధ్యాయం 8వ అధ్యాయము 19వ వచనం నుంచి చదవండి. బయటకు వచ్చెను. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. చాలా ఏమండి, నోవాహు ఇప్పుడు బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత తాను ఒక బలిపీఠము కట్టి వాటిపైన కొన్ని జంతువులను బట్టి బలి ఇచ్చినప్పుడు ఆ బలి యొక్క సువాసన ఎక్కడికి వెళ్ళింది? ఉన్నారా ఇక్కడ? మీరు ఉన్నారండి?
నోవాహు బలిపీఠం కట్టిండు. దానిపైన కొన్ని జంతువులను బలిచ్చిండా? ఏమన్నారంటారా? ఇచ్చిండు. ఈ బలి ఇచ్చినప్పుడు ఈ సువాసన ఎక్కడికి వెళ్ళిందిరా? దేవుని సన్నిధికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధికి వెళ్ళింది. మీరు ఎక్కడో చూస్తున్నట్టుండ్రు, మీ మనసు ఎక్కడో ఉన్నట్టుంది. కొంచెం 2 నిమిషాలు నేను ముగించేస్తాను. దేవుని సన్నిధికి వెళ్ళింది. అప్పుడు ఆ నోవాహులో ఉన్నటువంటి కోరికను దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇక మీదట మనుషులను బట్టి నరులను బట్టి భూమిని మరలా శపించను. ప్రియులారా గమనించండి, మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ధూపము వల్లే పైకి దేవుని దగ్గరికి వెళితే ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. నోవాహు మనసులో ఉన్నటువంటి ప్రార్థనను బలి రూపముగా సమర్పించినప్పుడు, బలి రూపముగా దేవుని సన్నిధిలో అర్పించినప్పుడు ఆ ప్రార్థన విన్నటువంటి దేవుడు, నోవాహు మనసును ఎరిగినటువంటి దేవుడు, నోవాహు నీ మనసులో ఉన్న కోరిక ఇదే, ఇక ఎన్నడూ భూమితో పాటు జంతువులను ఈ మనసులో పాపమును బట్టి తుడిచివేయకూడదన్న ఆలోచన, ఆ ప్రార్థన, ఆ ఆలోచన నీలో ఉంది గనక దానికి నేను ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాను. ఇదిగో ఇక ఎన్నడూ భూమిని నరులు చేసినటువంటి పాపమును బట్టి భూమిని ఎప్పుడు శపించను. భూమిని ఎప్పుడు శపించను. మనము చేసే ప్రార్థన దేవుని సన్నిధానమునకు చేరాలి. ప్రియులారా గమనించండి, ఎన్ని చెప్పాను? మొదటిది, దేవుని సన్నిధిలో ఉపవాసము ఉన్న మనము ఆయన సన్నిధికి కావలసినటువంటి వస్తువులను తీసుకురావాలనా లేదా? తీసుకురావాలి. ఉపవాసమును ప్రతిష్ఠించుకున్న మనము పెద్దలు ఉండాలి, దేశ జనులందరూ కూడా ఉండాలి. అందరూ ఉండాలనే సెక్రటరీ గారు ప్రకటన కూడా చేసిండా? రాత్రి ప్రకటన చేసిండు, ఉదయము ప్రకటన చేసిండు. మంచిది. ఉపవాసములో ఉన్న మనము ఏ అంశం కొరకు ఉంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. మనం ఉపవాసములో ఉన్న మనము ఇతరుల సహాయమును కూడా కోరాలి. ఎన్నైనా 3 అయినాయి. ప్రియులారా గమనించండి, ఉపవాసములో ఉన్న మనము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. 1 గంట ఈడ ఉండి, వారంలో 1 గంట వచ్చి 2 పాటలు పాడి కాసేపు వాక్యం విని ప్రార్థన చేస్తే దేవునికి అనుకూలమేనా? ఇప్పుడు మనము మీరే నిర్ణయించుకోవాలి. ఇంకా ఎన్ని రోజులు మీరు ప్రార్థనలో ఉండాలనుకున్నారు? ఎన్ని రోజులు మీరు ప్రార్థనలో గడపాలనుకున్నారు? మీ ప్రార్థన అసలు ఎందుకొరకు మీరు ఉపవాసం ఉన్నారు? ఏ అంశం కొరకు మీరు ఉపవాసం ఉన్నారు? ఆ ప్రార్థన దేవుడు వినాలంటే దేవుడు మనతో మాట్లాడినంత వరకు మనం బయటకు వెళ్ళకూడదు. మనం ఏం చేస్తామంటే, ప్రియులారా, వద్దంతా అటు ఇటు తిరిగేస్తాం. లేదా కొందరు పనులకు వెళ్తారు. పనులకు వెళ్ళి లాస్ట్కి ఏదో కాసేపు అలా గడిపిపోదాం అన్నట్టుగా ఉపవాస ప్రార్థనలో హాజరి పడ్డాదా అంటే
హాజరు వేసుకున్నారా? ఆఫీసులకు వెళ్ళినప్పుడు, పనులకు వెళ్ళినప్పుడు అటెండెన్స్ పడ్డదంటే అది కాదు దేవునికి ఇష్టమైనది. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దానియేలు తనకు జవాబు వచ్చినంత వరకు అక్కడ నుంచి వెళ్ళాల. కనుక మనం కూడా ప్రార్థన దేని గురించి ఉంటున్నామో అది దేవుని దగ్గర పొందుకున్నంత వరకు ప్రార్థనను మనము విడవకూడదు, మానకూడదు. ప్రభువా, నా ప్రార్థనకు నీవు జవాబు ఇచ్చినంత వరకు నేను మానను అంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థించే వారముగా మనము ఉండాలి. కనుక దేవుని సన్నిధిలో ఉపవాసం మీరందరూ కూడా ఆ రీతిగా ప్రభు యొక్క ఆ యొక్క ఇచ్చే జవాబు పొందుకునేంత వరకు ప్రార్థన మానకుండా చేసేవారిగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ముందుగా చెప్పబడిన వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. చెప్పబడిన వాక్యము నిమిత్తమై క్లుప్తంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మౌనంగా ఉండకూడదు. వాక్యం విన్న వాక్యమును ప్రభు మన హృదయంలో స్థిరపరచినట్టుగా, వాక్యానుసారమైన బ్రతుకు మనం బ్రతికినట్టుగా, వాక్యానుసారమైన ఉపవాస ప్రార్థన చేయనట్టుగా అట్టి నడిపింపును దయచేయి ప్రభు అంటూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యము నిమిత్తము మన మధ్యలో ఉన్న సహోదరి స్వరూప క్లుప్తంగా ప్రార్థన చేస్తుంది. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామం పొందిన స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు,